ఆ ఊరి ప్రజలకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తారు. ఊళ్ళో ఎవరు మద్యం తాగరు, చుట్టలు, సిగరెట్లు, బీడీలు ఎవ్వరూ కాల్చరు. పేకాట, కోడి పందాల జోలికి అస్సలు వెళ్లరు. ఎన్నో తరాల నుంచి పాటిస్తున్న ఈ అలవాట్లే ఈ రోజు ఆ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపాయి. ప్రజల సమిష్టి కృషి, ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తున్న ఆ గ్రామంపై స్పెషల్ స్టోరీ చూద్దాం. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని గ్రామం చౌటపాలెం. గ్రామంలో మొత్తం జనాభా 1000 మంది వరకు ఉంటారు. ఆధునికత, సంప్రదాయ జీవనం కలబోసుకున్న గ్రామం అది. 80% మందికి వ్యవసాయమే జీవనాధారం. యువతలో కొంతమంది ఇంజనీర్స్ గా పనిచేస్తూ ఉండగా మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. నియమబద్ధమైన జీవనం గ్రామస్తులది. వీరికి ఎలాంటి దురలవాట్లు లేవు. మద్యపానం, జూదం, పొగ తాగటం వంటి అలవాట్లకు బహుదూరంగా ఉంటారు. ఇక్కడ అంతా కట్టుబాటుగా ఉంటుంది. ఇక్కడ వేరే ఆలోచనలు ఏముండవు. అంతా బాగానే ఉంటుంది. అక్కడ ఒక మాట మీద ఉంటుంది. ఊరు ఏదైనా చంపి వచ్చినా వాళ్ళే మాట్లాడతారు. మద్య నిషేధం అసలు తాగేవాళ్ళు లేరు. అక్కడ కొట్లు లేవు, అన్నీ ఏమీ లేవు. ఇక్కడ చౌటపాలెం గ్రామం ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. ఒకే మాట, ఆదర్శ భావాలు, కట్టుబాట్లతో జీవిస్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా గ్రామస్తులు ఒకే బాటను అనుసరిస్తున్నారు. ఐక్యంగా గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం, రామాలయాలను నిర్మించుకున్నారు. ఉద్యోగరీత్యా గ్రామస్తులు ఇతర నగరాల్లో ఉన్నా అక్కడ కూడా గ్రామ పెద్దలు నడిపించిన దారిలోనే కొనసాగటం విశేషం. మా ఊళ్ళో పేకాట, కోడి పనం ఎటువంటి లేవు. పోతే ఎలపట ఎక్కడన్నా మందు తాగాల్సిందే. మందు షాపు లేదు. పోతే తగాదలు, గొడవలు ఏమి ఉండవు. చదువుకునే పిల్లకాయలు వస్తే ఇంకా బాగుంటుంది ఊరు. పోటాట్లు, పేటాట్లు ఏమి లేవు. అది అంత ఐకమత్యంగానే ఉంటారు. పార్టీగానే ఐకమత్యంగా ఉంటారు. అన్నాలకు, భోజనాలకు అందరూ కలుసుకొని తింటారు. బాగానే ఉంటుంది. ఈ ఊళ్ళో పేకాట్లేదు, తాగుడు తక్కువే, అన్ని కట్టుబాటున ఉంటారు. సిగరెట్లు కానీ, బీడీలు కానీ, అవి పాన్ పరాకులు కానీ ఏం అమ్మరి ఊరు. ఖాళీ సమయాల్లో ఇతరత్రా వ్యాపారాలు చేసుకుంటారేమో కానీ చెడు వ్యసనాల జోలికి వెళ్లమని పొలం పనులు, చేతి వృత్తులు చేసుకునేవారు చెప్తున్నారు. చిన్న కిరాణా షాపు, ఏదో పిల్లలకి తిను వండాలు అమ్ముకుంటుంటాను. మా ఊర్లోకి మందాల వాటి అనేది చాలా తక్కువ. 100కి 5 మంది కూడా ఉండదు. సిగరెట్లు, బీడీలు కూడా ఇప్పుడు ఎవరు తాగటం లేదు. అందరూ కలిసిమెలిసి బాగానే ఉంటారు. ఏ అలవాట్లు కుర్రోళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఏమీ లేవు. కోడి పందాలు, పేకాట అనేది అసలు ఏమీ లేదు. అసలు మా ఊర్లో ఏ అవసరమైనా అందరూ కలిసి చేస్తారు. ఏ పనైనా కలిసి చేసుకుంటాము. ఏ గ్రామంలోనైనా రాజకీయాలనేవి సాధారణం. అలాంటిది చౌటపాలెంలో రాజకీయాలను కేవలం ఎన్నికలయ్యేంత వరకే పరిమితం చేస్తారు. ఎవరికిష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకుంటారే కానీ బలవంతం చేయడాలు, దౌర్జన్యాలు, ప్రలోభ పెట్టడాలు వంటివి చేయరు. ఎన్నికలు ముగిసిన తరువాత ప్రజలంతా కలిసిపోతామని చెప్తున్నారు. మా గ్రామంలో మందు అలవాటు కానీ, సిగరెట్లు కానీ, బీడీలు కానీ అట్టాటి ఏం అలవాట్లు ఏం గొడవలు ఏమి ఉండవు. పార్టీలు అప్పుడు ఓట్లు వేసుకోవటం, ఎవరు పార్టీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరూ వ్యవసాయ కుటుంబాలు. 1-2 టీ షాపులు ఉంటాయి అంతే మా ఊరు పరిస్థితి. కోడి పందాలు, పేకాట్లు అట్టాటి ఏం ఉండవు. మాకు అలవాటే లేదు అసలు. మా గ్రామంలో అందరూ చదువుకున్న వాళ్ళు జాబులు చేస్తున్నారు. పెద్దవాళ్ళు అందరూ ఏదో వ్యవసాయాలు, బెరగొడ్లు, పొలాల పనులు చూసుకునే వాళ్ళు. కానీ ఇట్టాటి పాపులాలు అయితే మా ఊళ్ళో ఏం లేవు. గాంధీ షాపు 700 కొండే పెట్టారు వాళ్ళు ఎత్తేసి. పెట్లూరు ఉండింది మాది పక్కే గ్రామం, పెట్లూరు పంచాయతీలో. మా ఊర్లో అయితే చెడ్డ అలవాట్లు ఏం లేవు. అప్పుడెప్పుడో 2 తరాల క్రితం చేసుకున్న కట్టుబాట్లను నేటికీ పాటిస్తున్నామని మహిళా సర్పంచ్ గర్వంగా చెప్తున్నారు. తమ గ్రామాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తే గ్రామం మరింతగా పురోగమిస్తుందంటున్నారు సర్పంచ్. చౌటపాలెం గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శ గ్రామంగా గుర్తించి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క గ్రామం కూడా ఆచరించవలసినటువంటి, ఫాలో అవ్వాల్సినటువంటి గ్రామం మా గ్రామం. 600 కుటుంబాలు ఉన్నాయి. ఎస్సీ కాలనీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కాలనీలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మీరు సందర్శించి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ బీడీ, సిగరెట్ కానీ, మద్యపానము కానీ, ఈ కోడి పందాలు, వ్యసనాలు కానీ ఎటువంటి దుర్వ్యసనాలు లేనటువంటి గ్రామంగా పూర్వకాలం నుంచి వాళ్ళు ఆ యొక్క ఆనవాల్ని నిలబెట్టుకుంటూ, వారి పేరును నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. చౌటపాలెం గ్రామంను ఒక మోడ్రన్ గ్రామంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేయాలని
నేను సర్పంచ్గా కోరుతా ఉన్నాను. పాశ్చాత్య సంస్కృతి పెనవేసుకున్న నేటి ఆధునిక యుగంలో సివిలైజేషన్ పేర చేస్తున్న విచ్చలవిడితనం అందరికీ తెలుసు. పబ్ కల్చర్ పెరిగిన రాకెట్ యుగంలో నలుగురు యువకులు కలిస్తే సరదాగా సిగరెట్ తాగడాన్ని ఫ్యాషన్ గా భావిస్తారు. రాత్రైతే చాలు లేట్ నైట్ పార్టీల పేరుతో మద్యం మత్తు పదార్థాలను సేవించే అలవాట్లు పట్టణాలతో పాటు పల్లెలకు వ్యాపించింది. పేకాట, కోడి పందాలు వ్యసనంగా మారిన ఈ రోజుల్లో ఎలాంటి బలహీనతలకు తావివ్వని చౌటపాలెం గ్రామస్తుల పట్టుదల నిజంగా ప్రశంసనీయమే.